హే ఎవరీవన్, వెల్కమ్ టు సెల్ లైట్ పల్స్. ఇవాళ మనం మాట్లాడబోతున్న సినిమా మాస్ జాతర. ఒక సినిమా మాస్గా ఉండొచ్చు, లౌడ్గా ఉండొచ్చు, కానీ చూశాక మనకి ఎలా ఫీల్ అయిందో అనే పాయింట్ గురించి మాట్లాడటమే ఒరిజినల్ రివ్యూ. కథ గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. హీరో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్. ఏ సమస్య వచ్చినా కొట్టి సాల్వ్ చేసేస్తాడు. బేసికలీ హీఈస్ నాట్ లెస్ దెన్ సూపర్ హీరో. వరంగల్ స్లాంగ్తో వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో గాంజా మాఫియాని ఎలా ట్యాకిల్ చేశాడు అనేది స్టోరీ. వాయిస్ ఎలా ఉందంటే, హీరో వస్తాడు, డైలాగ్ చెప్తాడు, ఫైట్ సీన్, పాట, రిపీట్. హీరో వస్తాడు, డైలాగ్ చెప్తాడు, ఫైట్ సీన్, పాట, రిపీట్. సీన్ టు సీన్ ఫ్లో, ఎమోషనల్గా కానీ లాజికల్ కానీ చిన్న కనెక్షన్ కూడా ఉండదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హానెస్ట్లీ అక్కడ చెప్పడానికి ఏం లేదు. క్లోజప్ షాట్స్, స్లో మోషన్స్, ఆ ఎడిట్స్ ఇవన్నీ యూజ్ చేసి ఎమోషన్ రిప్లేస్ చేయలేం కదా. ఒక మాస్ టెంప్లెట్ సినిమాలో యాక్టింగ్కి స్పేస్ తక్కువ ఉంటుంది, అగ్రీ దట్. కానీ ఇక్కడ స్పేస్ ఉన్నా సరే యూజ్ కాలేదు. స్టీడియోలో మధ్య మధ్యలో వస్తుంది, కొన్ని సీన్స్ లవ్ ట్రాక్ లా ఉంటాయి, కానీ ఎక్కడా కనెక్షన్ బిల్డ్ అవ్వలేదు. విలన్గా నవీన్ చంద్ర గారు డిడ్ ఎ ఫేర్ జాబ్, కానీ స్టోరీ ఇట్ సెల్ఫ్ డిడ్ంట్ అలో హిమ్ టు స్టాండ్ అవుట్. రవితేజ గారు యాజ్ యూజువల్ డిడ్ ద గుడ్ జాబ్. క్లోజ్అప్స్, స్లో మోషన్ షాట్స్, ఈస్ లుకింగ్ కూల్. మ్యూజిక్ విషయానికి వస్తే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదండి. భీమ్స్ గారు మ్యూజిక్ జనరలీ బాగుంటుంది. భీమ్స్ గారి నుండి ఇలా ఒక రొటీన్ మాస్ కమర్షియల్ అవుట్పుట్ అది అసలు మ్యూజిక్ లాగా కూడా ఉండదు, ఇది ఒక సౌండ్ లా ఉంటుంది. సినిమాలో సాంగ్స్ అబ్రప్ట్గా వస్తాయి, ప్లేస్మెంట్ ఉండదు, ఏం ఉండదు, జస్ట్ అట్లా వచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. ఆ సాంగ్ ఎందుకు ఉందో కూడా తెలియదు. సో 21st సెంచరీలో 2025లో సెల్యులాయిడ్ పల్స్ బీయింగ్ ఎ నెక్స్ట్ జనరేషన్ ఛానల్ కట్ చేస్తే సెట్లోకి వెళ్ళే సాంగ్ చూస్తే ఇంకా ఐ డోంట్ నో, ఇట్స్ టోటల్ డిస్కనెక్ట్ ఫర్ మీ. టెక్నికాలిటీ సైడ్ గురించి చెప్పాలంటే ఇంకా ఏం లేదు పెద్దగా. ఫ్రేమ్స్లో క్లారిటీ లేదు, షార్ట్ కంపోజిషన్ ఇన్కన్సిస్టెంట్, ఫోటోగ్రఫీలో ఒక రస్టిక్ టోన్ లాగా ఉండాలనేది ట్రై చేస్తారు, కానీ అన్ఈవెన్ లైటింగ్ ఉన్నట్టు, లేదా అది ఎడిటింగ్ వల్ల లేదా ఫిల్టర్ వల్ల ఏమో కానీ ఒక బ్రైట్ లైట్ లా అనిపిస్తుంది సినిమా అంతా. ఒక రిథమ్, ఎడిటింగ్లో రిథమ్ లాగా ఉండదు, కట్ టు కట్ ట్రాన్సిషన్స్, హార్డ్ కట్ ట్రాన్సిషన్స్ లాగా అనిపిస్తాయి. హానెస్ట్లీ ఒక కమర్షియల్ మూవీలో అట్లీస్ట్ ఒక విజువల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ అది కూడా తగ్గింది. సో టెక్నికల్గా స్ట్రాంగ్ మూమెంట్స్ అని చెప్పడానికి అంటూ ఏం లేదు. సో హౌ ఐ ఫెల్ట్ అట్ ది ఎండ్ అంటే, సినిమా ముగిసినప్పటికీ థియేటర్లో అట్మాస్ఫియర్ మొత్తం డల్గా ఉంది. సో ఫ్రైడే ఈవినింగ్ షో కూడా ఎనర్జీ లేదంటే ఇంకా మూవీ కనెక్ట్ అవ్వలేదని అర్థం. సో ఫర్ మీ ఇట్స్ అన్ అవుట్ రైట్ డిజాస్టర్. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ హీరోయిన్ యాక్సెంట్ ఉంటుందండి, అసలు భరించలేము, ఇట్స్ అన్బేరబుల్. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత ఒక చిన్న సీన్లో ఆవిడ ఆ యాక్సెంట్తో పర్ఫార్మెన్స్ ఇస్తారు, మన లిటరలీ అసలు అది భరించలేని సిచ్యువేషన్. స్టోరీ, మ్యూజిక్, టెక్నికల్స్ అన్నీ కలిసి నా మెంటల్ స్ట్రెంత్ చాలా ట్రైన్ చేస్తాయి. కొన్ని మాస్ మూమెంట్స్ ఉంటాయేమో అనుకున్నా, కానీ అవి కూడా లాజిక్ని బ్రేక్ చేసి ఇంకా ఎండ్ చేస్తాయి. సో ఓవరాల్ థాట్ ఏంటంటే, మొత్తం మీద మాస్ జాతర నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మన టైం లైన్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి, మన ఎక్స్పెక్టేషన్కి ఈ మూవీ అస్సలు యాప్ట్ అవ్వదు. కమర్షియల్ సినిమా అంటే స్టోరీ ఉండదని కాదు, అట్లీస్ట్ ఎమోషన్ అన్న ఉండాలి, క్లారిటీ అని ఉండాలి. ఇవి రెండు లేవు. సో మాస్ జాతర నాట్ అట్ ఆల్ వర్క్ ఫర్ మీ. సో ఇది నా రివ్యూ ఆఫ్ మాస్ జాతర. మీకు సినిమా ఎలా అనిపించింది చూడండి ఒకసారి, చూసాక చెప్పండి. మీకు ఇంకా ఫ్రస్ట్రేటింగ్ అనిపించిందా, లేకపోతే సమ్ వాట్ బెటర్ అనిపించిందా ప్రీవియస్ సినిమాస్ ఆఫ్ రవితేజ కంటే?